హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనము 2024 రౌండప్లో భాగంగా జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది చేయడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే క్లాస్ అయితే చూడండి. ముఖ్యంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు జాబ్ సాధించాలంటే కరెంట్ అఫైర్సే చాలా కీలకం. సో కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. సో మీకు ఈజీగా ఉండేలా డిసెంబర్ 2023 నుంచి మనకు ఎగ్జామ్ నిర్వహించే దాదాపు ఒక నెల 2 నెలల ముందు వరకు కూడా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా క్లాసెస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా క్లాస్ 1లో జనవరి డిసెంబర్ది అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మనం ఫిబ్రవరి 2024లో జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ టాప్ 75లో భాగంగా ఈరోజు డిస్కస్ చేద్దాం. 75 కరెంట్ అఫైర్స్ యొక్క కంటెంట్ ఇందులో ఉంటుంది. 75 అనుకున్నా కానీ దాదాపు 150 బిట్స్ వరకు కూడా ఇందులో కవర్ అవుతాయి. మీరు ఖచ్చితంగా 95% మనం అందించే కంటెంట్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో 85% స్కోర్ అయితే చేయవచ్చు. 100% రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ప్రతి ఒక్కరు నోట్ ముందట పెట్టుకొని నోట్స్ అయితే చేసుకోండి. 100% ప్రతిదీ కూడా ఉపయోగపడేది. ఇందులో మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా మనం కవర్ చేసిన జనవరి కరెంట్ అఫైర్స్ కంటెంట్ నుంచి దాదాపు 4 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. సో ప్రిలిమ్స్లోనే వచ్చింది, డిఎస్సిలో అయితే ఇంకా చాలా ఎక్కువ స్కోర్ అవుతుంది. సో డెఫినెట్గా కంటెంట్ అయితే రెడీగా చూసుకుంటూ ఉండండి ఇప్పుడు. సో ఫస్ట్ ఒకసారి చూడండి. భారత్లో పొడవైన కేబుల్ ఆధారిత బ్రిడ్జ్ ఏది అని అంటే సుదర్శన సేతు. దీనిని గుజరాత్లోని ద్వారకాలో కడుతున్నారు 2.32 కిలోమీటర్స్ తోటి. సో మరి భారత్లో మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జ్ ఏదనంటే జమ్మూ కాశ్మీర్లో కట్టిన అంజీకాద్ బ్రిడ్జ్. సో ఇది మీరు ఇంపార్టెంట్ ఏది గుర్తుంచుకోవాలంటే పొడవైంది ఏదంటే సుదర్శన్ సేతు. ఫస్ట్ ఇండియాలో కట్టిన మొదటి కేబుల్ బ్రిడ్జ్ అని అంటే అంజీకాద్ బ్రిడ్జ్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, జమ్మూ కాశ్మీర్లో ఉంది అది. సో అలాగే కొన్ని భారతరత్న అవార్డ్స్ అనేవి మనకు 2024లో ఇవ్వడం జరిగింది. ఎవరికి? కర్పూరి ఠాకూర్కి. ఆయన బీహార్ యొక్క 11వ ముఖ్యమంత్రిగా వర్క్ చేశాడు ఆయన. సో మరి ఆయనకి మనకు రీసెంట్గా ఇవ్వడం అయితే జరిగింది, కర్పూరి ఠాకూర్కి. సో మరి అంతకుముందు ఎల్కే అద్వానీ. సో చూసుకోవచ్చు మనకు 2024లో వీళ్ళందరూ భారతరత్న పొందారు. వాళ్ళు ఎవరెవరంటే కర్పూరి ఠాకూర్, అలాగే ఎల్కే అద్వానీ, ఈయన 7th డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే ఎంఎస్ స్వామినాథన్ కూడా వచ్చింది, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. అలాగే పివి నరసింహరావు గారికి కూడా ఇవ్వడం జరిగింది, ఈయన 9th PM ఆఫ్ ఇండియా. అలాగే చౌదరి చరణ్ సింగ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది భారతరత్న, 5th PM ఆఫ్ ఇండియా. సో ఈ 5గురికి 2024లో నోబెల్ భారతరత్న అయితే రావడం అయితే జరిగింది. అలాగే జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ కూడా మనకు 2023లో పొందింది ఎవరు అని అంటే జగద్గురు రామభద్రాచార్య, అలాగే గుల్జార్. వీళ్ళిద్దరికీ మనకు 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు అయితే రావడం జరిగింది. సో మరి జ్ఞాన్పీఠ్ అవార్డుని ఫస్ట్ గెలుచుకున్నది ఎవరు అంటే జి శంకర్ కురూప్ అనే వ్యక్తి 1965లో. నేను కరెంట్ అఫైర్సే కాకుండా మీకు ఇందులో దానికి రిలేటెడ్గా ఉండే స్టాటిక్ జీకేని కూడా అందించడం జరుగుతుంది. సో ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సో అలాగే 4th రీసెంట్ విజిలెన్స్ కమిషనర్గా నియమితులైంది ఎవరంటే ఏఎస్ రాజీవ్ అండ్ అరవింద్ కుమార్ అనే వ్యక్తి కూడా. సో ఏఎస్ రాజీవ్ అనే వ్యక్తి అయితే విజిలెన్స్ కమిషనర్గా నియమితులయ్యాడు. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ఉన్నారు. సో మరి సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1964లో ఏర్పాటు చేశారు. సంతానం కమిషన్ యొక్క సిఫార్సుతోటి దీనిని ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో ఇది ఎక్స్ట్రా కంటెంట్. సో అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ మనకు 2024లో ఇవ్వడం జరిగింది. సో దానికి బెస్ట్ యాక్టర్గా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీకి, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ, బెస్ట్ ఫిల్మ్ జవాన్, బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ అని ఈ అవార్డ్స్ అయితే చూసుకోవచ్చు. అలాగే మనకు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024 అనేది మనకు అందులో టాప్ నిలిచింది ఏదేనంటే చండీగఢ్ యూనివర్సిటీ. సో యూనివర్సిటీస్కి ఇట్లా గేమ్స్ నిర్వహిస్తే అందులో చండీగఢ్ టాప్లో ఉంది. సో ఇక్కడ మెడల్ టాలీ చూడొచ్చు. ఆ తర్వాత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 2nd ప్లేస్లో ఉంది. అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మనకు గౌహతిలో నిర్వహించబడ్డాయి, 4th ఎడిషన్ అన్నమాట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే మొట్టమొదటి వుడెన్ శాటిలైట్ అంటే చెక్కతోటి చేసిన ఉపగ్రహ ప్రయోగము, దాని పేరు ఏంటంటే లిగ్నోసాట్ ప్రోబ్ అనేది. సో మనకు నెక్స్ట్ ఇంకో కరెంట్ అఫైర్ వస్తుంది, అది నెక్స్ట్ బిట్లో. సో దీనిని అమెరికాకు చెందిన నాసా, జపాన్కి చెందిన జాక్సా ఇరువురు సంయుక్తంగా ఈ చెక్కతో చేసిన శాటిలైట్ ప్రయోగం అయితే చేశారు. దాని పేరు లిగ్నోసాట్ ప్రోబ్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యంత అంటే స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అనమాట. సో అందులో ఇండియా ర్యాంక్ వచ్చేసి 85 ప్లేస్లో ఉంది. టాప్ వచ్చేసి ఫ్రాన్స్ ఉంది, 1st ప్లేస్లో, 2ndలో జర్మనీ ఉంది, చివరిలో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది అనమాట. సో ఒక స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ జాబితాలో ఇది మనకు అప్డేట్ అనేది చూసుకోవచ్చు. సో నెక్స్ట్ 9th
ఇన్సాట్ 3DS ఇది వెదర్ శాటిలైట్ వాతావరణానికి సంబంధించింది ఇస్రో ద్వారా ప్రయోగం జరిగింది. GSLV MK11 అలాగే F-14 అనే రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగం చేశారు. శ్రీహరికోట ఏపీ నుంచి ఫిబ్రవరి 17 5:35 సాయంత్రం ఇది వాతావరణానికి సంబంధించిన శాటిలైట్ అయితే ప్రయోగం జరిగింది. ఇది చూసుకోండి. సో అలాగే 10th ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ దీని యొక్క నూతన అధ్యక్షుడిగా నవాఫ్ సలాం నియమితులయ్యారు. సో ఇక్కడ స్టాటిక్ జీకేలో భాగంగా ఈ ICJ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ ది హేగ్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం 1945లో దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో అది సో నెక్స్ట్ ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ అనేది మనకు 2018లో ఇంట్రడ్యూస్ చేశారు. రీసెంట్లీ సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 2017, RPA 1951, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండ్ కంపెనీస్ యాక్ట్ 2013 అన్కాన్స్టిట్యూషనల్ అని వీటిని డిక్లేర్ అయితే చేయడం జరిగింది. ఇదేంటంటే ఎలక్ట్రల్ బాండ్ని సో అలాగే ఈ మిగతా ఇవ్వబడ్డాయి ఇవన్నీ అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ విరుద్ధంగాని ఇవ్వడం జరిగింది. సో ఇవి రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వీటిని రద్దు చేస్తున్నామని మనకు ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఏ ప్రకారం అయితే సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేయడం జరిగింది. సో అలాగే 12 PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన దీనిని మోదీ గారు ప్రారంభించారు. ఈ 75,021 కోట్లతో 1 కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అలాగే నెక్స్ట్ 13 లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది దీన్ని. సో ఇందులో ఇండియా ర్యాంక్ చూసుకుంటే మనకు 38th ప్లేస్లో ఉందన్నమాట అవుట్ ఆఫ్ 139లో. టాప్ సింగపూర్ ఉంది, 2nd ప్లేస్లో ఫిన్లాండ్ అయితే చూడవచ్చు. సో అలాగే 14 రీతూ బిహారీ ఇటీవల ఏ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. సో మరి ఈమె పేరే ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఈమె ఫస్ట్ ఉమెన్ అనమాట. సో ఇట్లా హైకోర్టుకి చీఫ్ జస్టిస్ అవ్వడం ఫస్ట్ ఉమెన్ అనమాట ఇండియాలో. సో ఆమె ఉత్తరాఖండ్ హైకోర్టుకి అయితే నియమితులయ్యారు. సో మరి హైకోర్టు గురించి చూస్తే మనం హైకోర్టు మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 214 to 231 వరకు ఉంటాయి. ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు అనేది ఉండాలని తెలియజేస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 25 హైకోర్టులు అయితే ఉన్నాయి. కోల్కతా, బాంబే, మద్రాస్ అనేవి ప్రాచీనమైనవి 1862లో స్థాపించారు. సో ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరిలో డిస్కషన్ చేసేవి టాప్ 75 అంటే 75 వరకు విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి 150 వరకు కూడా కవర్ అవుతాయి. ఈ PDF అనేది ఉంది. ఇంతకుముందు మనం జనవరికి సంబంధించి కవర్ చేసాం, అదొకసారి PDF చూద్దాం. సో ఇది చూడవచ్చు జనవరికి సంబంధించింది. ఇందులో మీరు చూసుకుంటే దాదాపు ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇక్కడ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ బిట్. దీంట్లో నుంచే మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకు 4 నుంచి 5 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. సో ఇందులో మనం ఈ క్వశ్చన్లు మీరు చూసుకుంటే టాప్ 60 అని ఇది కవర్ చేయడం జరిగింది. సో ఇది టాప్ 60. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఫిబ్రవరి టాప్ 75. అలాగే ఇంకా 2023కి కూడా మాకు సంబంధించినవి కావాలి సార్, మేము ఒకసారి రౌండప్ చేసుకుంటాం డిఎస్సికి సంబంధించి అంటే అది కూడా మన దగ్గర ఉంది. డిఎస్సికి సంబంధించి ఇందులో చూసుకోవచ్చు దాదాపు ఇందులో 104 పేజీలతోటి 300 నుంచి 400 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి ప్రీవియస్. ఇందులో చూస్తున్న మీరు ఫస్ట్ క్వశ్చన్ మన COP26 గ్లాస్గో స్కాట్లాండ్ అని మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్. ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఈ 104 పేజీలది అయితే చాలా ఇంపార్టెంట్. ఈ 3 PDFలతో పాటు టెట్ డిఎస్సికి సంబంధించి డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ PDF కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మన దగ్గర టాప్ 200లో ఉంది. సో ఇది చూసుకుంటే మనం 1 నుంచి 200 వరకు బిట్స్ ఉంటాయి. మనకు 3rd క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు కవర్ చేసిన బిట్స్ ఇవి. దాదాపు మన జరిగిన టెట్లో చాలా క్వశ్చన్స్ అయితే ఇందులో నుంచి రావడం జరిగింది. సో ఇప్పుడు నేను చూపించిన ఫిబ్రవరి, జనవరి అలాగే 2023 కరెంట్ అఫైర్స్ అలాగే ఇప్పుడు చూస్తున్న సోషల్ కంటెంట్ బిట్స్ ఈ PDFs అన్నీ మీకు ఉచితంగా పొందాలంటే మీరు ఈ విధంగా మన ఛానల్ ఓపెన్ చేస్తే లేదా మీరు చూస్తున్న వీడియో కింద మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు జాయిన్ అనేది అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ జాయిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రీ PDF నోట్స్ జాయిన్ అవ్వని. సో ఇక్కడ 15 రూపీస్ తోటి మీరు జాయిన్ అయిపోతే మన ఛానల్ మెంబర్గా అయితే మీరు రిజిస్టర్ అయిపోతారు. వన్స్ మీరు ఛానల్ మెంబర్ అయిపోతే 15 రూపీస్ తోటి లైఫ్ టైమ్గా మీకు ఏ PDF కూడా రెడీ అయిన తర్వాత కంటెంట్ వెంటనే మీకు మెయిల్కి అయితే చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ఇవి డిఎస్సికి కాబట్టి 100% స్కోర్ అవుతాయి కాబట్టి ఇప్పుడే జాయిన్ అవ్వండి. PDFs అయితే ఫ్రీగా పొందండి. సో అలాగే ఇప్పుడు కంటిన్యూషన్లో చూద్దాం. 15th బిట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గ్రామీ అవార్డ్స్లో 66వ గ్రామీ అవార్డ్స్ 2024లో జరిగాయి. సో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచింది ఏదంటే
మిడ్ నైట్స్ అనేది. దీన్ని టేలర్ స్విఫ్ట్ గాయకురాలుగా దీన్ని చేయడం జరిగింది ఆల్బమ్ని. సో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అనేది మనకు శక్తి బ్యాండ్, దీనిని శంకర్ మహాదేవన్, జాకిర్ హుస్సేన్ క్రియేట్ చేశారు. సో మరి ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ మనం ఇది చూసాం కదా. గ్రామీ అవార్డ్స్ని మొట్టమొదటిగా గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరంటే రవిశంకర్ 1968లో. భారతీయురాలు వచ్చేసి తన్విష. ఇక్కడ చూసుకోండి ఇది. సో అలాగే 16th కొత్తగా ప్రకటించిన 3 రామ్సర్ సైట్స్ ఏమున్నాయి, కర్ణాటక నుంచి ప్రకటించబడ్డాయి 3 రామ్సర్ సైట్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ 3 ఏమేమి ఉన్నాయి ఇక్కడ అయితే రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అలాగే మనకు తమిళనాడు నుంచి కూడా 2 రామ్సర్ సైట్స్ అనేవి డిక్లేర్ చేయబడ్డాయి. ఒకటి నీలగిరి పర్వతాల్లో ఉంది, ఇంకోటి అరియాలూరులో ఉంది. ఇవి కూడా చూసుకోవచ్చు. సో స్టాటిక్ జీకేలో భాగంగా రామ్సర్ కన్వెన్షన్ అంటే మనకు దీనిని ఇరాన్లోని రామ్సర్లో ఈ కన్వెన్షన్ అయితే చేయడం జరిగింది. దీని మీద కొన్ని దేశాలు సైన్ చేశాయి 1971 ఫిబ్రవరి 2లో. మరి ప్రారంభం యాక్చువల్గా ఇది 1975 డిసెంబర్ 21లో ప్రారంభమైంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే భారత్లో 80 వరకు రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఎక్కువగా తమిళనాడులో 16, ఉత్తరప్రదేశ్లో అయితే 10 అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ 17 బిట్. ఇటీవల ఏ దేశం ILO కన్వెన్షన్ యొక్క ఎండ్ వర్క్ ప్లేస్ వైలెన్స్ అండ్ హరాస్మెంట్ని ఆమోదించింది? సో ఫిలిప్పీన్స్ అనే దేశం అయితే మనకు దీన్ని ఆమోదించడం అయితే జరిగింది 37 దేశాలతోటి సహా. సో మరి ILO యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనం జెనీవాలో అయితే చూడవచ్చు. అంటే పనిచేసే ప్రదేశాల్లో స్వేచ్ఛాయుతంగా పనిచేసుకోవాలి, ఎటువంటి హింసకు తావు లేకుండా ఉండాలి అన్నట్టయితే ఒక ఆమోదాన్ని అయితే దీన్ని ఫిలిప్పీన్స్ అయితే చేయడం జరిగింది. సో అలాగే 9వ రెజినా డైలాగ్ అనేది మనకు 21 ఫిబ్రవరి 2024 న్యూఢిల్లీలో జరిగింది. దీనిని మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. చీఫ్ గెస్ట్గా గ్రీస్ ప్రధానమంత్రి అయిన మనకు కిరియోకోస్ మిట్సోటాసిక్ అనే వ్యక్తి మనకు దీనికి చీఫ్ గెస్ట్గా గ్రీస్ నుంచి రావడం జరిగింది. దీని యొక్క థీమ్ చూసుకుంటే చతురంగ, కాన్ఫ్లిక్ట్, కంటెస్ట్, కోఆపరేట్, క్రియేట్. సో ఇక్కడ సీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఇది ఖచ్చితంగా క్వశ్చన్ అడగవచ్చు ఇది. సో అలాగే 19 ఈశాన్య రాష్ట్రాలలో 100% హర్ ఘర్ జల్ స్టేటస్ సాధించిన తొలి రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. మనకు జల్ జీవన్ మిషన్ అనే స్కీము ఆగస్ట్ 15, 2019లో ప్రారంభమైంది. దీని యొక్క లక్ష్యం 2024 నాటికి స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందించాలనేది. సో ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్ అయితే సాధించడం జరిగింది స్టేటస్ని. సో నెక్స్ట్ 20 భారత తొలి స్వదేశీ స్పై శాటిలైట్ అభివృద్ధి చేసింది ఎవరు అంటే TACL, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. ఇది SpaceX రాకెట్ విల్ బి లాంచ్డ్ బై SpaceX రాకెట్. సో అలాగే 21 కాజినేమో అనే ఫలాన్ని ఇటీవల ఏ రాష్ట్రం అధికార ఫలంగా ప్రకటించుకుంది? అస్సాం. వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. అలాగే 22 వాటర్ వారియర్ సిటీగా నోయిడాని పిలుస్తారు. సో దీనికి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అవార్డు ఇవ్వడం జరిగింది నోయిడాకి, వాటర్ వారియర్ అని, ఫర్ ఇట్స్ బెస్ట్ సేవేజ్ ట్రీట్మెంట్ అండ్ వాటర్ రీయూజ్ అనేది మనం చూసుకోవచ్చు, అందుకోసం అయితే దానికి ఇచ్చారు. అలాగే 23 గూగుల్ తన బాట్ని ఇటీవల ఏ పేరుతో మార్పు చేసింది అని అంటే జెమినీ అనే పేరుతో క్రియేట్ చేసింది ChatGPTకి పోటీగా. సో మరి భారతదేశంలోనే ఫస్ట్ చాట్బోట్ వచ్చేసి లెగ్జీ అనేది అయితే మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ చూసుకోండి, iOncology.ai ప్లాట్ఫామ్ని ప్రారంభించింది ఎయిమ్స్ ఢిల్లీ. బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ తొలి దశలో గుర్తించడానికి ఈ ప్లాట్ఫామ్ని అయితే ఢిల్లీ ఎయిమ్స్ వారు క్రియేట్ చేయడం అయితే జరిగింది. అలాగే 25 ప్రపంచంలో అధికంగా ట్రాఫిక్ కలిగిన నగరం మనకు లండన్ అనేది అయితే చూసుకోవచ్చు. టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం ఇది బెంగళూరు అయితే సెకండ్ ప్లేస్లో ఉంది మొత్తం ప్రపంచంలోనే అధికంగా ట్రాఫిక్ కలిగిన దాంట్లో. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 UAEలో జరిగింది, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలాగే 26 సూరజ్ కుండ్ మేళా 37వది 2024లో జరిగింది. ఎక్కడంటే హర్యానాలోని ఫరీదాబాద్లో. దీని యొక్క పార్ట్నర్ కంట్రీగా టాంజానియా అయితే నిలిచింది దీనికి. అలాగే టార్చ్ బేరర్ ఫర్ ద 2024 ఒలింపిక్స్ పారిస్లో జరుగుతుంటే దానికి టార్చ్ బేరర్ వచ్చేసి అభినవ్ బింద్రాగా మనం చూడవచ్చు. అలాగే మొదటి మహిళా సుబేదార్ ఆర్మీలో ఎవరు అనంటే ప్రీతిరాజాకి నియామకురాయాలు ఈ మధ్యలో నియామకం అయితే చేయడం జరిగింది మిని. అలాగే 27 ఉత్తర భారతదేశంలో తొలిసారిగా మానవ DNA బ్యాంక్ని ఏర్పాటు చేసింది బనారస్ హిందూ యూనివర్సిటీ, వెరీ ఇంపార్టెంట్. అలాగే కలైగ్నర్ స్పోర్ట్స్ కిట్ పథకాన్ని ఏర్పాటు చేసింది తమిళనాడు. అలాగే భారతదేశంలో మొదటి మహిళా పిచ్ క్యూరేటర్, అంటే మనకు క్రికెట్లో పిచ్ని తయారు చేయడానికి క్యూరేటర్స్ ఉంటారు, వాళ్ళలో మొట్టమొదటిసారిగా మహిళ ఒక క్యూరేటర్గా క్రియేట్ అయింది. సో ఆమె పేరు జసింటా కళ్యాణ్ అనేది అయితే చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ధర్మా గార్డియన్ అనేది ఒకటి ఎక్సర్సైజ్. ఇది ఇండియా జపాన్కి మధ్య జరిగిన ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ అనేది 2024లో 5th ఎడిషన్. మనకు మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ రాజస్థాన్లో అయితే ఈ యొక్క విన్యాసం అయితే జరిగింది ఆర్మీకి సంబంధించి.
అలాగే భారత అతిపెద్ద డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐఐటి గువాహతిలో మనకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 అనేది స్పెయిన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సదస్సు అయితే జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి ఫ్యూచర్ ఫస్ట్. థీమ్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే దోస్తీ 16 అనే త్రైపాక్షిక ఎక్సర్సైజ్ ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్కి మధ్య జరిగింది. మాల్దీవులో అయితే చూడవచ్చు. అలాగే 29 రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజనని ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రారంభించారు. అలాగే ఉమెన్ సేఫ్టీ స్కీమ్, బ్యాగ్లెస్ స్కూల్ ఇనిషియేటివ్ ఫర్ క్లాస్ 1 to 12 మధ్యప్రదేశ్లో. అలాగే మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ ఒడిస్సాలోని సంబల్పూర్లో ప్రారంభించడం అయితే జరిగింది. సో మీకు ఖచ్చితంగా పీడిఎఫ్ అయితే పొంది మీరు చదువుకుంటే ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత అయినా కూడా కానీ నోట్స్ రాసుకొని మీ దగ్గర ఉండి ఎగ్జామ్ ముందు చదువుకుంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఛానల్ జాయిన్ అయితే పీడిఎఫ్లో అయితే పొందండి. అలాగే 30 గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ 2023 మనకు చూసుకుంటే ఇండియా 80 ప్లేస్లో ఉంది. అలాగే గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో 134 ప్లేస్లో అయితే ఇండియా ఉండడం అయితే జరిగింది. అలాగే మనకు పద్మ పురస్కారాలు అనేవి 2024 ఇవ్వడం అయితే జరిగింది. జనవరి 25 నాడు ప్రదానం చేశారు. ఇవ్వడం అంటే డిక్లేర్ చేయడం జరిగింది జనవరి 25 నాడు. మొత్తం 132 మందికి అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అందులో పద్మ విభూషణ్ వచ్చేసి 5గురికి, పద్మభూషణ్ 17 మందికి, పద్మశ్రీ 110 మందికి అయితే వేయడం జరిగింది. సో ఇందులో పద్మవిభూషణ్ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూద్దాం. అవి పద్మవిభూషణ్ ఇక్కడ చూసుకోండి రాయడం జరిగింది. సో ఇలా ప్రతి ఇంపార్టెంట్ బిట్ ఉంది, అందుకని పీడిఎఫ్ ఖచ్చితంగా పొందాలి. ఆలస్యం చేయకుండా కింద జాయిన్ అనే ఆప్షన్ తోటి ఇప్పుడే జాయిన్ అయిపోండి. వైజయంతి మాలాబాలి, కొనిదెల చిరంజీవి, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యం వీళ్ళందరికీ పద్మవిభూషణ్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళ యొక్క రంగాలు చూసుకోవచ్చు, వాళ్ళ స్టేట్స్ అనేవి కూడా ఇక్కడ ఉంచడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అలాగే పద్మభూషణ్ అనే దాంట్లో కొందరు ఇంపార్టెంట్ చూద్దాం మనం. పద్మభూషణ్ మనం ఇప్పుడే చెప్పాం 17 మందికి రావడం జరిగిందని. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వారి యొక్క రంగాలు రాష్ట్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫాతిమా బీబీ, హర్మస్ జీ ఎస్కామా, మిథున్ చక్రవర్తి, సీతారాం జిందాల్, యాంగ్ లియు, అశ్విన్ బాలచంద్ మెహతా, సత్యవ్రత ముఖర్జీ, రామ్ నాయక్. ఇందులో కొందరికి మరణానంతరం కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అలాగే తేజస్ మధుసూదన్ పటేల్, ఓలంచేరి రాజగోపాల్, దత్తాత్రేయ అంబుదాస్ మయూల్, అలాగే తొగ్దాన్ రిన్పోచే, ప్యారేలాల్ శర్మ, చంద్రేశ్వర ప్రసాద్ ఠాకూర్, ఉషా ఉతప్, అలాగే కెప్టెన్ విజయకాంత్, కుందన్ వ్యాస్. ఈ 17 మందికి మనకు పద్మభూషణ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పద్మశ్రీ చాలామంది ఉన్నారు, అందులో కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకి సంబంధించి ఒక 6 చూద్దాం. మనకు ఇది మన గ్రూప్ 1లో అడగడం జరిగింది. ఎవరి గురించి అంటే కేతావత్ సోమ్లాల్ గురించి. డి ఉమామేశ్వరి ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. ఆనందచారి వేలు, వీళ్ళంతా ఈ కింద ఉన్న 5 మన తెలంగాణ వాళ్ళు. వీటి గురించి ఖచ్చితంగా డిఎస్సిలో క్వశ్చన్ వస్తుంది 100% చూడండి. ఆనందచారి వేలు సాహిత్యం, దాసరి కొండప్ప బుర్రవీణకు సంబంధించిన సాహిత్యానికి చెందిన కళాకారుడు. గడ్డం సమ్మయ్య చిందు యక్షగానం. కేతావత్ సోమ్లాల్ విద్యారంగంలో ఈయన భగవద్గీతని మనకు బంజారాల భగవద్గీతకు సంబంధించిన శ్లోకాల్ని తన యొక్క బంజారా భాషలోకి అనువాదం చేశాడు ఈయన. అలాగే కూరెళ్ళ విఠలాచార్య విద్యారంగంకి సంబంధించి. సో ఇక్కడ మొత్తం వీళ్ళు తెలంగాణ వాళ్ళు. అయితే మన తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 14 మందికి పద్మవిభూషణ్, 34 మందికి పద్మభూషణ్, 120 మందికి పద్మశ్రీ అయితే రావడం జరిగింది. అలాగే శౌర్య అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది రిపబ్లిక్ డేకి సంబంధించి. అందులో కీర్తి చక్ర అనేది 6గురికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళ యొక్క పేర్లు కూడా రాయడం అయితే జరిగింది, ఒకసారి చూసుకోండి. మరణానంతరం కూడా కొందరికి ఇవ్వడం జరిగింది. సో ఈ 6 పేర్లు చాలా ఇంపార్టెంట్, ఒకసారి నోట్ చేసుకోండి. అలాగే శౌర్య చక్రని 16 మందికి ఇవ్వడం జరిగింది. శౌర్య పురస్కారాన్ని 80 మందికి ఇవ్వడం జరిగింది. సో మనం ఆర్మీకి సంబంధించి చూస్తే అత్యున్నత శౌర్య పురస్కారం ఏది అంటే అశోక చక్ర అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత కీర్తి చక్ర, ఆ తర్వాత శౌర్య చక్ర అయితే చూసుకోవచ్చు. సో ఇందులోనే మనకు ఉత్తమ సేవా పథకం అనే దాన్ని మనోజ్ కుమార్ శర్మ గారికి అయితే ఇవ్వడం జరిగింది. మనం 12th ఫెయిల్ మూవీ చూసే ఉంటాం, రియల్ క్యారెక్టర్, ఈయన రియల్ క్యారెక్టర్ మనోజ్ కుమార్ శర్మ, ఆయనకు అవార్డు అయితే రావడం జరిగింది. అలాగే 33 వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54th దావోస్లో జరిగింది జనవరి 15 to 19, 2024లో. దీని యొక్క థీమ్ వచ్చేసి రీబిల్డింగ్ ట్రస్ట్, వెరీ ఇంపార్టెంట్. ఇండియా నుంచి ఇక్కడ చూసుకోండి, స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, హర్దీప్ సింగ్ పూరి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, ఏక్నాథ్ షిండే వీళ్ళు పాల్గొన్నారు. అలాగే దీనికి యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి అయిన ఆంటోనియో గుటెరస్, WHO డైరెక్టర్ జనరల్ అయిన టెడ్రోస్ అధోనాం పాల్గొన్నారు. ఇందులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్ అనే దాని మీద ఉపన్యాసం అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో రాసిన ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే, నోట్ చేసుకోవాలి. అలాగే 34 అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం మనం చూసాం, తరించాం. ఆ నిర్మాణాన్ని చూసి కూడా 2024 జనవరి 22 నాడు అయితే ప్రారంభించడం జరిగింది.
దాంట్లో 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని రూపొందించింది ఎవరు అంటే మైసూర్కి చెందిన అరుణ్ యోగిరాజ్. దీనిని నగర శైలిలో నిర్మించారు. ఈస్ట్ టు వెస్ట్ 380 అడుగుల పొడవుతో ఉంది, 161 అడుగుల ఎత్తుతో ఉంది, 250 అడుగుల వెడల్పుతోటైతే మనము ఈ నిర్మాణాన్ని అయితే చూడవచ్చు. సో అలాగే 35 పిఎస్ఎల్వి C-58 యొక్క రాకెట్ ప్రయోగం మనకు January 1, 2024 నాడు జరిగింది. ఏపీలోని షార్ నుంచి కృష్ణ బిలాల పరిశోధన కొరకు దీన్ని ప్రయోగం చేశారు. 480 కేజీలు గల ఎక్స్పోషాట్ అనే ఉపగ్రహాన్ని అయితే పంపించడం జరిగింది ఆ వాహక నౌక ద్వారా. ఇందులో ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కేరళ వాళ్ళు మనకు వీసాట్ ఉమెన్స్ ఇంజనీర్డ్ శాటిలైట్ని తయారు చేయడం అయితే జరిగింది. సో ఇది చూసుకోండి, వీసాట్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఆదిత్య-11 ప్రయోగం కూడా జరిగింది. దీనికి సంబంధించి మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది. ఇదే చూసుకోవచ్చు, 15 lakhs కిలోమీటర్ అని. దీని గురించి ఒకటైతే రావడం జరిగింది మొన్న. ఆదిత్య-11 2023 సెప్టెంబర్ 2 నాడైతే ప్రయోగం జరిగింది. సూర్యయాన్ 1 అనే పేరుతోటి 2024 జనవరి 6న లగ్రాంజ్ పాయింట్ L1కి అయితే చేరుకుంది. ఈ L1 అనేది భూమి నుంచి సూర్యుని వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో అవుతుంది. పిఎస్ఎల్వి C-57 నౌక ద్వారా ప్రయోగం చేశారు. సో నవంబర్ 7న తొలిసారి సౌరజ్వాలలకు చెందిన హై ఎనర్జీ ఎక్స్రే ఫోటో అయితే ఇది తీయడం అయితే జరిగింది. ఎప్పుడు 2023 నవంబర్ 7 నాడు. అలాగే జాతీయ క్రీడా పురస్కారాలు కూడా ఇవ్వడం జరిగాయి. డిసెంబర్ 20 నాడు ప్రకటించారు. జనవరి 9 నాడు రాష్ట్రపతి భవన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అయితే చాలా ఇంపార్టెంట్. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి వీళ్ళు బ్యాడ్మింటన్ ప్లేయర్స్, వీళ్ళకి రావడం అయితే జరిగింది. అలాగే అర్జున్ అవార్డు 26 మందికి, ద్రోణాచార్య 5గురికి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 3గురికి అయితే రావడం జరిగింది. ఇందులో గుర్తుంచుకోవాల్సింది అర్జున అవార్డుని మన తెలంగాణ నుంచి పొందింది బాక్సర్ హుసాముద్దీన్, షూటర్ ఇషా సింగ్, వీళ్ళకైతే రావడం జరిగింది. అలాగే జాతీయ క్రీడా పురస్కారాలకి ఎంపిక కమిటీ ఉంటుంది. దానికి అధ్యక్షుడు వచ్చేసి ఎంఎం కన్విల్కర్ అనే వ్యక్తి. ఇది జాతీయ క్రీడా పురస్కారాలు. అలాగే 3 కొత్త నేర బిల్లులు అయితే రావడం జరిగింది మనకు. ఐపీసీ, సిఆర్పిసి, సిపిసికి సంబంధించిన ప్లేస్లో ఇవి రిప్లేస్ అయ్యాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, అలాగే భారతీయ సాక్ష్య అధినియం బిల్లు. రాష్ట్రపతి గారు దీని మీద 2023 డిసెంబర్ 5న సంతకం అయితే చేయడం జరిగింది. సో డిఎస్సి సాధన అనే మీ యొక్క లక్ష్యం అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ని విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి 100% నేర్చుకొని వెళ్ళాలి. ఏంది కూడా మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకనంటే నేను చాలా బుక్స్ రిఫర్ చేసి అందులో ఉన్న మెయిన్ పాయింట్సే తీసి ఇందులో రాయడం జరిగింది. సో ఇవే మెయిన్ పాయింట్స్. ఇందులోకి వెళ్ళి కూడా మీరు ఇంకా డిలీట్ చేస్తే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క పాయింట్ని అయితే చదువుకొని వెళ్ళండి. 100% 90 to 95% స్కోర్ అవుతుంది ఈ పీడిఎఫ్ చదువుకుంటే మీరు. సో 100% రెగ్యులర్గా ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్ని. అలాగే కొన్ని నియామకాలు జరిగాయి. ఈజిప్ట్, ఫ్రాన్స్, తైవాన్, బంగ్లాదేశ్ సంబంధించి నూతనంగా అధ్యక్షులు, ప్రధానమంత్రులుగా అయితే నియమితులయ్యారు. వాళ్ళ యొక్క పేర్లు అయితే ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి చూసుకోండి, ఇక్కడ మీకు అర్థమైపోతుంది. అలాగే ఇంకొకటి బిట్, ఇటీవల క్రిస్మస్ తేదీని ఒక దేశం మార్చేసుకుంది. ఏంది అంటే అది ఉక్రెయిన్. జనవరి 7 నాడైతే ఉంటుండే క్రిస్మస్ వాళ్ళు జరుపుకున్నాడు. దాన్ని డిసెంబర్ 25 యాక్చువల్ డేట్కి అయితే మార్చేసుకుంది. ఎందుకనంటే వాళ్ళు ఇంతకుముందు రష్యా సంబంధించిన క్యాలెండర్ ఫాలో అయ్యారు. ఇప్పుడు యుద్ధం వల్ల ఫాలో అవుతలేరు కాబట్టి డిసెంబర్ 25కి ఫాలో అయిపోయినారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్కి సంబంధించి చూసుకోండి. అలాగే 41 ఇటీవల భారత్ ఏ దేశం నుంచి విద్యుత్ దిగుమతి చేసుకుందంటే నేపాల్ నుంచి ఒక 10,000 మెగావాట్లు అయితే దిగుమతి అయితే చేసుకుంది. దీని మీద జయశంకర్ గారు, ఎస్పీ సౌత్ సంతకాలు పెట్టారు, విదేశాంగ మంత్రులు. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో చైనా చొరబాట్లను అడ్డుకట్ట వేసేందుకు భారత్ ఫ్రాంటియర్ హైవే పనులను ప్రారంభించింది. 1748 కిలోమీటర్స్ తోటి నేషనల్ హైవే 913 పేరుతోటి ప్రాజెక్ట్ 2027 వరకు నిర్మాణం చేయాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారన్నమాట. ఇంకోటి, పాలస్తీనా శరణార్థులకు భారత్ $25 లక్షల విరాళం అందించింది UNRWAకి. ఇదొకటి గుర్తుంచుకోండి. అలాగే ఖతార్లో గూఢచర్యం ఆరోపణల కేసులో 8 మంది భారతీయులకి మరణశిక్షని రద్దు చేసేసిండ్రు. ఎక్కడ అంటే ఆ దేశం పేరు అడగచ్చు. ఖతార్ అనేది ఆల్ దహరా సంస్థలో వీళ్ళు వర్క్ చేశారు. అక్కడ నుండి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనకు గూఢచర్యంగా వేరే దేశాలకు అందించారనే నెపంతో వీళ్ళ మీద మరణశిక్ష వేస్తే తదుపరి దానిని మరణశిక్షను రద్దు చేసి యావజ్జీవ శిక్షగా అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. అలాగే 42 యూపీలోని అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయోధ్య ధామ్ పేరు పెట్టారు. అలాగే పృథ్వీ విజ్ఞాన్ ప్రోగ్రామ్ కోసం 4,797 కోట్లు అయితే కేటాయించారు. ఎర్త్ సైన్సెస్ రంగం మీద పరిశోధనల కోసం అయితే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అయితే జరిగింది.
అలాగే ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, కాశీ తమిళ సంఘం అనేది. సో ఇది ఇప్పటివరకు 2 దశలుగా నిర్వహించడం జరిగింది. 2 కూడా వారణాసిలోనే జరిగాయి. మొన్న రీసెంట్గా డిసెంబర్ 15 నుంచి 31 వరకు రెండవది జరిగింది. సో వారణాసి నుంచి కన్యాకుమారిల మధ్య కాశీ తమిళ సంగమం ఎక్స్ప్రెస్ రైలు కూడా ప్రారంభమైంది. సో ఇందులో ఈ ప్రోగ్రాంలోనే తిరుక్కురల్ మణి మేకలై అనే తమిళ సాహిత్య బ్రెయిలీ అనువాదాన్ని ప్రారంభించారు. సో మొదటిది కూడా చూసుకోండి, 19 నవంబర్ 2022లో వారణాసిలోనే జరిగింది. ఇందులోనే తిరుక్కురల్ బుక్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది మెయిన్ ఒక తమిళ సంఘం వేడుకలు కాశీ తమిళ్ అడగచ్చు ఇది. అలాగే 43 ఇందులో చూడండి, మీరు చూస్తే క్వశ్చన్ టు బిట్ కాకుండా ఎక్స్ట్రా కంటెంట్, ప్రతి బిట్లో కనీసం 7-8 లైన్లు అయితే ఉన్నాయి. 100% ఎక్స్ట్రా కంటెంట్ కూడా ఉంది, డెఫినెట్గా యూజ్ అవుతుంది, చూసుకోండి. ఈ విధంగా ప్రతి మంత్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. డిఎస్సి స్పెషల్గా 100% స్కోర్ అయితే అవుతుంది. మీరైతే రెగ్యులర్గా నోట్ అయితే చేసుకోండి ఇది. సో అలాగే 43 ఐఎండి 150వ వార్షికోత్సవం సందర్భంగా మౌజం అనే వాతావరణ సమాచారం కోసం యాప్ ప్రారంభించారు. మౌసం జనవరి 15న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ద్వారా విడుదల చేశారు. అలాగే ఇక్కడ చూసుకోండి, నార్వేలోని హిమాద్రికి ఆర్కిటిక్ శీతాకాల సైన్స్ యాత్ర ప్రారంభమైంది. 180 రోజుల కోసం భారత ప్రతినిధులు అయితే వెళ్ళడం అయితే జరిగింది. డిసెంబర్ 18న ప్రారంభమైతే జరిగింది. అప్పట్లో భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు ఉండేవారు. సో ఆయన గ్రీన్ ఫ్లాగ్ అయితే ఊపి వీళ్ళైతే ఒక యాత్ర అయితే ప్రారంభమైంది. సో అలాగే దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన ముంబైలోని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL జనవరి 12 నాడైతే ప్రారంభమైంది. వెరీ ఇంపార్టెంట్. ఇది సేవరి నుంచి, అంటే ముంబైలోని సేవరి నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నహావా షేవాని కలుపుతూ 21,200 కోట్లతోటి దీన్ని కడుతున్నారు. దీనికే ఇంపార్టెంట్ అటల్ సేతు అనే పేరు అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, లెంగ్త్ అని ఒక కిలోమీటర్, లెంగ్త్ మొత్తం 21.8 కిలోమీటర్స్. ఇందులో 16 కిలోమీటర్లు అరేబియా సముద్రం మీదనే బ్రిడ్జ్ అయితే నిర్మించారు. సో ఇక కొత్త పాత పార్లమెంట్ భవనాల రక్షణ బాధ్యతలు ఇటీవల CISFకి ఇచ్చారు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి. ఆ మధ్య భద్రతా వైఫల్యం జరిగింది. కొంతమంది ఆగంతకులు పార్లమెంట్లోకి దూకి క్యానన్లు అంటే పొగగుట్టలు విడుదల చేశారు. సో అప్పుడు భద్రతా వైఫల్యంతో CISFకి అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, పాకిస్తాన్తో ఉన్న నియంత్రణ రేఖకు సమీపంలోని కార్గిల్ వైమానిక తలంపై తొలిసారిగా C-130J రవాణా విమానం ల్యాండ్ అయింది. 10,500 మీటర్ల హైట్లో ఉంటుంది. అక్కడ ఫస్ట్ టైం అయితే ల్యాండ్ అయితే అయింది. సో మరి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ ఏదంటే దౌలత్ బేగ్ ఓల్డీ అనేది అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్. ఇది 16,700 ఎత్తులో అయితే ఉంటుంది. అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ అనేది ఇది ఎక్స్ట్రా కంటెంట్ ఒకసారి చూసుకోండి. సో అలాగే 47 ఇండస్ ఫుడ్ 2024 ప్రదర్శన జనవరి 8 నుంచి 10 వరకు ఢిల్లీలోని నోయిడాలో జరిగింది. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేశారు. 23-24 ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు 7.3% ఉంటుందని NSO డిక్లేర్ చేసింది. ఇక్రా అనేది 6.5%గా చెప్పింది. డెలాయిడ్ ఇండియా 6.9 to 7.2%, ఆర్థిక శాఖ 7.7, RBI వచ్చేసి 7%గా మన దేశ ఆర్థిక సంవత్సరంలో ఇంత వృద్ధి రేట్లు ఉంటాయని అయితే తెలియజేశాయి. అలాగే 49 DSIB డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా SBI, HDFC, ICICI నిలిచాయి. RBI వీటిని ప్రకటించిందన్నమాట. సో ఇంపార్టెంట్ అనమాట, భారత ఆర్థిక వ్యవస్థకి ఇవి సిస్టమేటిక్గా ఇంపార్టెంట్గా ఉన్నాయని తెలియజేసింది. సో ఇక్కడ చూసుకోవచ్చు వాటి యొక్క లావాదేవీలు. సో ఇది ఇంతకుముందు చెప్పాం, ChatGPTకి పోటీగా గూగుల్ జెమినీని ఏర్పాటు చేయడం జరిగింది, AI చాట్బోట్. ఇందులో జెమినీ అల్ట్రా, జెమినీ ప్రో, జెమినీ నానోగా అయితే ఇందులో రకాలైతే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ 51 జాతీయ ప్రయోజనాలు, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో టెలికాం సేవలను నియంత్రణలోకి తెచ్చుకునేందుకు సెంట్రల్కి అధికారం తీసుకొచ్చిన బిల్ ఏదనంటే టెలికమ్యూనికేషన్ బిల్ 2023. చాలా ఇంపార్టెంట్. ఈ బిల్లు ఎప్పుడు ఆమోదం చేశారంటే మనకు లోక్సభలో డిసెంబర్ 20, రాజ్యసభలో డిసెంబర్ 21, రాష్ట్రపతి దీనిని డిసెంబర్ 24న ఆమోదం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రీవియస్ ఇండియా టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్, టెలిగ్రాఫ్ వైర్స్ యాక్ట్, వీటి ప్లేస్లో మనకు టెలికమ్యూనికేషన్ బిల్ ఇప్పుడైతే కొత్తగా రావడం జరిగింది. సో ఇక్కడ ఆపరేషన్ ఖగర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఛత్తీస్గఢ్లోని మావోయిస్టులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఏరివేత కొరకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇది. ఒడిషా నుంచి ఛత్తీస్గఢ్కి దాదాపు ఒక 3,000 మంది CAFF సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ని అక్కడికి పంపించారనమాట. సో ఈ కుంబింగ్ కొరకు. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి స్కీమ్స్, అభయహస్తం పేరుతోటి 6 హామీలు, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, యువ వికాస్. వీటి కోసం అభయహస్తం అనే పేరుతోటి మనకు లోగో రిలీజ్ చేశారు డిసెంబర్ 27న. సో అలాగే ప్రజాపాలన పేరుతోటి దరఖాస్తు కార్యక్రమాన్ని ఈ స్కీమ్స్ కొరకైతే
డిసెంబర్ 28 టు జనవరి 6 వరకు అయితే ఏర్పాటు చేశారు. దీనికోసం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటైంది. చైర్మన్ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, అలాగే శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, వీళ్ళతోటి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది ప్రజాపాలన కొరకు. అలాగే 54 యాదాద్రి ఆలయం వర్గల్ సరస్వతీమాత మందిరాలకి FSSAI అంటే ఇది మనకు ప్రాధికారిక సంస్థ భారతదేశంలో ఇది గుర్తింపు అయితే ఇచ్చింది. ఎందుకంటే బ్లిస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్ అనే పేరుతోటి, బోగ్ అనే పేరుతోటి గుర్తింపు అయితే వచ్చింది ఈ 2 టెంపుల్స్కి. రాష్ట్రంలోని ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా టెంపుల్స్కి రావడం. అలాగే దేశంలో తొలి AI నగరంగా లక్నో నిలిచిందన్నమాట. ఇది లక్నోలోని నాదర్గంజ్ అనే ప్రాంతంలో AICT అభివృద్ధి ప్రక్రియకి ఆమోదం అయితే చేశారు. అలాగే ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం వారణాసిలో సర్వవేద మహామందిరాన్ని డిసెంబర్ 18న మోడీ గారు స్టార్ట్ చేశారు. అలాగే చాలా ఇంపార్టెంట్, ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రంగా సూరత్లోని డైమండ్ బోర్స్ SDP సూరత్ డైమండ్ బోర్స్ సూరత్లోని ఖజూర్ గ్రామంలో ఏర్పాటు చేశారు డిసెంబర్ 10న. గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చింది దీనికి, అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రం అని. సో ఈ విధంగా వ్యాపార కేంద్రాలలో లేదా ఇట్లా అతిపెద్ద కేంద్రాలలో ఇంతకుముందు అమెరికా రక్షణ కార్యాలయమైన పెంటగాన్ ఉండేది. సో ఇప్పుడు ఇది రీప్లేస్ చేసింది. అలాగే ఆపరేషన్ సర్వశక్తి జమ్మూ కాశ్మీర్లో పీర్ పంజాల్ శ్రేణుల్లో పాకిస్తాన్ అండతో చెలరేగుతున్న ఉగ్రముఖల ఏరువేతకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సర్వశక్తి చాలా ఇంపార్టెంట్. అలాగే లీడ్స్ నివేదిక చూసుకోండి. నేను లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ నివేదిక అన్నమాట ఇది డిసెంబర్ 16న. సో దీని ప్రకారం అభివృద్ధి చెంది లక్ష్యాలు సాధించిన రాష్ట్రాలు ఏమేమో ఇక్కడ రాయడం జరిగింది చూసుకోండి. అలాగే ఆన్ టైం పర్ఫార్మెన్స్ సమయపాలన దాంట్లో ఎయిర్పోర్ట్స్లో మనకు టాప్లో USAకి చెందిన సెయింట్ పాల్ ఎయిర్పోర్ట్ ఉంటే, మన హైదరాబాద్కి చెందిన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ బెంగళూరు థర్డ్ ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ 58 ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 మనకు దీన్ని AICTE VBUCS రిలీజ్ చేస్తే అందులో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన రాష్ట్రంలో టాప్లో తెలంగాణ ఉంది. నగరాల్లో చూసుకుంటే పూణే ఉంది. హైయెస్ట్ న్యూమరికల్ స్కిల్స్ కూడా మన తెలంగాణలో ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకోండి, ఇంకా కొన్ని ఇక్కడ రాయడం జరిగింది. ఉద్యోగ నియామకాలు అధికంగా కేరళలో ఉన్నాయట, సెకండ్ ఢిల్లీ. అలాగే యువతి యువకుల తొలి ప్రాధాన్యత ఉద్యోగాలకు కేరళ, ఆంగ్ల భాష నైపుణ్యాల్లో కర్ణాటక టాప్లో ఉంది. ఇది లీడ్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ అన్నమాట. ఇది ఒకసారి చూసుకోండి. రిపోర్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్, అడగవచ్చు. భారత నౌకాదళంలో చేరిన INS ఇంఫాల్ డిసెంబర్ 26న చేరింది. ఇది ముంబైలోని నావల్ డాక్యార్డ్లో అయితే చేరడం అయితే జరిగింది. దీనిని వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది. అలాగే మజగావ్ డాక్ లిమిటెడ్ దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేపట్టడం జరిగింది. సో అలాగే ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఉగ్రం అనేది ఒక ప్రోటోటైప్ రైఫిల్ అన్నమాట. దీనిని DRDO డెవలప్ చేసింది. ఇది 4 కిలోల వెయిట్ తోటి 500 మీటర్ల రేంజ్ తోటి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జస్ట్ ఒక 100 రోజులలో అయితే దీన్ని తయారు చేశారు. ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఉంటుంది. వీళ్ళు ఇరువురు కలిసి జస్ట్ 100 డేస్లలో ఈ ఉగ్రం అనే రైఫిల్ని తయారు చేశారు DRDO సహాయంతో. అలాగే హై స్పీడ్ మానవరహిత పోరాట విమానం స్వదేశీ పరిజ్ఞానంతో మనకు పరీక్షించడం అయితే జరిగింది కర్ణాటకలోని చిత్రదుర్గలో. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అలాగే అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంబంధించి తొలి మానవ రహిత విమానం పేరు దృష్టి 10 స్టార్ లైనర్, గుర్తుంచుకోండి. భారతదేశంలో తొలి మానవరహిత విమానంగా అయితే దీన్ని తయారు చేశారు. నెక్స్ట్ 60 అస్త్రశక్తి 2023 విన్యాసాలు మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో. అలాగే ఆకాశ క్షిపణి వ్యవస్థ ద్వారా 25 కిలోమీటర్ల దూరంలోని 4 లక్ష్యాలను ఏకకాలంలో ధ్వంసం చేయడం జరిగింది ఆకాశ క్షిపణి వ్యవస్థ అన్నమాట. సో అడగవచ్చు ఇట్లా ఆకాశ క్షిపణి వ్యవస్థ గురించి గుర్తుంచుకోవాలి. అస్త్రశక్తి విన్యాసం కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా 2 విన్యాసాలు వచ్చాయి, చాలా ఇంపార్టెంట్ అవి కూడా. 61 లేజర్ కమ్యూనికేషన్తో అంతరిక్షంలోని అంగారక గురుగ్రహాల మధ్య గల గ్రహశకలంపై సైకి అనే విమానకు ద్వారా తొలిసారి భూమి మీదకి లేజర్ సంకేతం పంపారు. దానితోటి వీడియో ప్రసారం చేశారు. దీన్ని అంతా చేసింది నాసా డిసెంబర్ 19 నాడు. సో ఇక్కడ మనకు హబుల్ టెలిస్కోప్ కూడా ఒక ఫోటో తీసింది హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఒక నిషిద్ధ కాంతిని. ఒకసారి అది కూడా గుర్తుంచుకోండి. 62 ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్తో కాకుండా, అంటే నార్మల్గా విమానాలు ఉపయోగించే ఫ్యూయల్తో కాకుండా పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో తొలిసారిగా ప్రయాణించిన వాణిజ్య విమానం ఏదంటే వర్జిన్ అట్లాంటిక్ చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే విశ్వంపై పరిశోధనల కోసం చైనా ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని జనవరి 9న ప్రయోగం చేసింది లాంగ్ మార్చ్ 2C అనే రాకెట్ ద్వారా.
అలాగే క్యాన్సర్ గుర్తింపుకు కొత్త ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనంగా ఇన్ఫరింగ్ సూపర్ రిజల్యూషన్ టిష్యూ ఆర్కిటెక్చర్ ఐస్టార్ని తయారు చేయడం జరిగింది పెన్సిల్వేనియా యూనివర్సిటీ వాళ్ళు. సో ఇందులో నేను ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ కాకుండా మొత్తం కంటెంట్ అయితే కవర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా స్కోర్ మీరు చేయాలి కాబట్టి ఉద్దేశంతో చాలా అన్ని బుక్స్ రిఫర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే తయారు చేయడం జరిగింది. డెఫినెట్గా మా ఎఫర్ట్స్ మీకు కనబడుతూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అవ్వండి. అలాగే ప్రపంచంలో అతిపెద్ద విలాసవంతమైన నౌక వచ్చేసి మోబీ లెగసీ చైనాకు చెందింది. డిసెంబర్ 19 నాడు ప్రారంభించారు. అలాగే 63 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్. ఇవి కొన్ని నియామకాలు. అరవింద్ పనగారియా నియామకమయ్యారు. ఇంతకుముందు ఈయన నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ ఉండే. అలాగే బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం 2023 $100 బిలియన్ సంపద కలిగిన తొలి మహిళగా ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ లోరియల్ కంపెనీ ఉంటుంది కదా, లోరియల్ షాంపూ అని చూస్తాం కదా, ఆమె సెలెక్ట్ అయ్యారు. అలాగే సిఐఎస్కు సంబంధించి తొలి మహిళా డీజీగా రాజస్థాన్ క్యాడర్కి చెందిన నైనా సింగ్ నియామకమయ్యారు. అలాగే భారతీయ జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్కి సంబంధించి సభ్యురాలుగా విజయభారతి నియమితులయ్యారు. సిఆర్పిఎఫ్ డీజీ అనీష్ దయాల్ సింగ్, ఐటీబీపీ ఇండియా టిబెట్ బార్డర్ ఉంటుంది కదా, ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి అధిపతిగా రాహుల్ రసగోత్రా, తెలంగాణ అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డి, భారత నౌకాదళ ఉపాధిపతిగా దినేష్ కే త్రిపాఠి ఇవి నియామకమయ్యారు కొత్తగా వీళ్ళందరూ. అలాగే 64 దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతమైన అన్వేషణ చేసిన హర్ప్రీత్ చాందీ చూడవచ్చు. ఈమెకు పోలార్ ప్రీత్ అనే బిరుదుంది. అంటార్కిటా అన్వేషణ వల్ల పేరైతే వచ్చింది ఈమెకి. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. 4 ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలు జారా అనే వ్యక్తి. చెక్ రిపబ్లిక్ చెందిన ఆమె, జస్ట్ 4 years. ఇంతకుముందు మన దేశానికి చెందిన 5 సంవత్సరాల వయసులో ప్రిషా లోకేష్ నికాజా రికార్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు చెరిపేసింది జారా. నెక్స్ట్ 65 2023 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తల్లా వజ్జల పతంజలి శాస్త్రి గారికి రావడం జరిగింది. ఈయన రామేశ్వరం కాకులు అనే కథా సంపుటికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. సో తెలుగు రచయిత. అలాగే నీలం శరణ్ గౌరికి కూడా వచ్చింది. సంజీవ్ అనే హిందీ రచయితకు వచ్చింది. వాళ్ళ యొక్క రచనలు కూడా ఇక్కడ రావడం జరిగింది, ఒకసారి చూడండి. అలాగే 2023 లీఫ్ ఎరిక్సన్ లూనార్ అవార్డు మనకి ఇస్రోకి రావడం జరిగింది. దీనిని ఐస్లాండ్కి చెందిన ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం అయితే ఇస్తుంది. అంటే చంద్రబాబు మీద ప్రయోగాలు చేసినందుకు గాను ఈ అవార్డు అయితే ఇచ్చారు. అలాగే సృష్టి సమ్మాన్ అవార్డు కడపకు చెందిన కొమ్మిరి విజయ్ కుమార్కి వచ్చాయి. చిరుద్యాన పంటల జీవ వైవిధ్యానికి ఈయన కృషి చేసినందుకు. అలాగే సంసద్ రత్న అంటే పార్లమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2024 గాను ఇక్కడ కింద ఉన్న వ్యక్తులకైతే అవార్డు అయితే వచ్చింది. పార్టీల వైజ్గా ఇక్కడ రాయడం జరిగింది, చూసుకోండి. అలాగే దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పిఎస్ ఎంపికైంది, ఇక్కడ చూసుకోవాలి. జనవరి 5న రాజస్థాన్లోని జైపూర్లో అఖిల భారత డీజీపీ ఐజీపీల సదస్సు జరిగింది. అందులోనే ఇది ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు ఇస్రోకి చెందిన సాయి వెంకటలక్ష్మి గారికి రావడం జరిగింది. బెంగళూరులో తీసుకున్నారు వీరు. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 81వ జనవరి 7న కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లో. సో ఓపెన్ హైమర్ అనే చిత్రానికి చాలా అవార్డ్స్ వచ్చాయి. అందులో ఉత్తమ విభాగాలలో ఏమేమి ఉన్నాయి ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇది 67 బిట్, చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ నోట్ చేసుకోండి. కావాలంటే పీడిఎఫ్ పొంది జిరాక్స్ చేసుకొని దగ్గర ఉంచుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు డెఫినెట్గా చదువుకొని వెళ్తే 100% స్కోర్ అవుతుంది. నెక్స్ట్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య అవార్డులు ఇస్తే అందులో మనకు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా హార్దిక్ సింగ్, అలాగే గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్గా సవిత ఎంపికయ్యారు. సో అలాగే ఫీఫా ఉత్తమ ప్లేయర్గా లియోనల్ మెస్సీ, అలాగే ఐతానా బోన్మాటి ఉమెన్ విభాగంలో స్పెయిన్కి చెందిన వ్యక్తి. అలాగే గోల్ కీపర్గా ఎడర్సన్, మేరీ ఎర్ప్స్, చూసుకోవచ్చు ఇవి. 69 ప్యూబిటీ అథ్లీట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు విరాట్ కోహ్లీకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అధికంగా ఫాలోవర్స్ కలిగినందుకు. అలాగే ప్రపంచంలో అత్యధిక రేటింగ్ పొందిన మహిళా చెస్ ప్లేయర్గా చార్వి నిలిచింది. చార్వి అనిల్ కుమార్, జస్ట్ 9 years, బెంగళూరు చెందిన వ్యక్తి. అలాగే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్సన్. డిసెంబర్ 28న ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో టోర్నమెంట్ జరిగితే గెలిచాడు. అవస్తాషియా బదర్నక్ గెలవడం అయితే జరిగింది, రాష్ట్రానికి చెందింది. 2024 జూన్ 1 నుంచి 29 మధ్యలో మనకు T20 వరల్డ్ కప్ అందులోకి సంబంధించిన టోర్నమెంట్ అమెరికా వెస్టిండీస్ ప్రాంతంలో జరుగుతుంది. సో మనకు యాక్చువల్ వరల్డ్ కప్, మెయిన్ వరల్డ్ కప్ కూడా అక్కడనే అమెరికాకు సంబంధించి కెనడా అమెరికాలో జరుగుతుంది, చూసుకోండి ఇది. అలాగే బ్రిక్స్లో మనకు 5 దేశాలే ఉంటుండే ముందు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో దీన్ని కొత్తగా 10 దేశాలకు పెంచారు. కొత్తగా జాయిన్ అయిన దేశాలు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ. ఇది గుర్తుంచుకోవాలి. ఈ 15వ బ్రిక్స్ సదస్సు మనకు 2023 ఆగస్టులో జోహానిస్బర్గ్లో జరిగింది.
ఇక్కడ ఎక్స్ట్రాగా నేను G7 దేశాలు ఏమేమి ఉన్నాయి, G20 దేశాలు కూడా ఏమేమి ఉన్నాయి ఇక్కడ రాయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుంచుకోండి. G20 దేశాలను గుర్తుంచుకోవాల్సిన కోడ్ గురూజీ సీతా అబ్ ఎస్ఎస్సి ఎఫ్సిఐ మే కామ్ కర్తీ హే. సో ఇక్కడ గురు GURU జర్మనీ, USA, రష్యా, UK, JI జపాన్, ఇండియా, సీతా అంటే SITA సౌదీ అరేబియా, ఇండోనేషియా, టర్కీ, ఆస్ట్రేలియా, అబ్ అంటే AB అర్జెంటీనా, బ్రెజిల్, SSC అంటే సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా, C అంటే కెనడా, FCI అంటే ఫ్రాన్స్, చైనా, ఇటలీ, మే అంటే ME మెక్సికో, యూరోపియన్ యూనియన్. కామ్ కర్తీ హే ఇట్లా అంటే గురూజీ సీతాబ్ SSC FCI మే కామ్ కర్తీ హే ఇట్లా గుర్తుంచుకుంటే కోడ్. నెక్స్ట్ బయా ఏషియో సదస్సు హైదరాబాద్లో జరిగింది, చూసుకోండి ఇక్కడ 21st అది. అలాగే 4వ అంతర్జాతీయ పర్యావరణ నిర్వహణ సదస్సు మనకు ఆగస్టు 23 నాడు జరగబోతుంది 2024 సంబంధించి. మొదటి అంతరిక్ష దినోత్సవం అన్నమాట ఆగస్టు 23. అలాగే థీమ్ వచ్చేసి దీనికి సుస్థిరత కోసం అంతరిక్ష టెక్నాలజీతో అంతరాలు దూరం చేయడం హైదరాబాద్లో జరిగింది అన్నమాట, ఇది ఆగస్టు 23లో. నెక్స్ట్ 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ హైదరాబాద్లో జరిగింది JNTHలో. ఇక్కడ డేట్స్ కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. 72 అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన రష్యా వ్యోమగామి ఒలెగ్ కొనెనెంకో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఎక్కువ టైం గడిపాడు అన్నమాట ఈయన, దాదాపు ఒక 800 అబోవ్ డేస్ అన్నమాట. ఇస్రో గగనయాన్ మిషన్కు ముందు భారత మహిళా రోబో వ్యోమగామి వ్యోమిత్ర అంతరిక్ష ప్రయాణం అయితే చేయడం జరిగింది. అలాగే నాసా జాక్సా ఇంతకుముందు చూసాం, మొట్టమొదటి చెక్క ఉపగ్రహం అనేది ఇంతకుముందు చూసాం. దోస్తీ 16 ఇంతకుముందు చూసాం. ఇది భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య త్రైపాక్షిక నౌకా విన్యాసాలు మాల్దీవులో జరిగాయి. సముద్ర లక్ష్మణ విన్యాసం అనేది కూడా ఇండియా, మలేషియా మధ్య జరిగింది వైజాగ్లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు. అలాగే వాయుశక్తి 2024 విన్యాసాలు IAF చేసింది పోఖ్రాన్లో, రాజస్థాన్లోని పోఖ్రాన్ 17 ఫిబ్రవరి నాడు. ఈ విన్యాసాలు అయితే చాలా ఇంపార్టెంట్. మన ఇండియా స్వదేశ భారత్కి సంబంధించి సదా తన్సిక్ అనేది ఒక విన్యాసం మనం జనవరి దాంట్లో కవర్ చేసాం, అది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు. 74 స్క్లప్టెడ్ స్టోన్స్ మిస్టరీస్ ఆఫ్ మామల్లపురం, దీన్ని అశ్విన్ ప్రభు రచించారు. సో ఇవి రీసెంట్గా జనవరి, ఫిబ్రవరిలో రచించిన బుక్స్ అన్నమాట. అన్కామన్ లవ్, ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి, చిత్రా బెనర్జీ. వై భారత్ మ్యాటర్స్, జయశంకర్ విదేశాంగ మంత్రి వాళ్ళు చేశారన్నమాట. సో ఇక్కడ ముఖ్యమైన దినోత్సవాలు, జనవరిలో ఉన్న ముఖ్యమైన దినోత్సవాలు, వాటి యొక్క థీమ్స్ 75 ఆఖరి బిట్లో రాయడం జరిగింది. జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే, దాని యొక్క థీమ్ వైవిధ్యాన్ని స్వీకరించడం, కుటుంబాలు బలపరిచేయడం. ఇక్కడ చూసుకోవచ్చు. జనవరి 4 వరల్డ్ బ్రెయిలీ డే, జనవరి 5 జాతీయ పక్షుల దినోత్సవం, థీమ్ వచ్చేసి రైట్ టు ఫైట్. జనవరి 9 ప్రవాస్ భారతీయ దివస్, థీమ్ వచ్చేసి డయాస్పోరా, రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్కాల్. జనవరి 12 వచ్చేసి యూత్ డే, వివేకానంద జయంతి కదా, థీమ్ వచ్చేసి అరైజ్, అవేక్ అండ్ రియలైజ్ ద పవర్ ఆఫ్ యూ హోల్డ్. ఇదే మీకు డిఎస్సికి మీరు పాటించాల్సిన సూత్రం, అరైజ్, అవేక్ అండ్ రియలైజ్ ద పవర్ యూ హోల్డ్. వేల్కొనండి, సాధించండి అన్నమాట. సో ఇది నేను అందించే కరెంట్ అఫైర్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అయితే అనుకుంటున్నాను. ఇక్కడ కొన్ని మిగిలినాయి, ఇంకా కొన్ని ఇవి కూడా చూసుకోండి, నోట్స్ అయితే చేసుకోండి. 100% ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది, ముఖ్యమైన దినోత్సవాలు. సో ఇదండి ఈరోజు టాప్ 75లో ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్లాస్ అనేది మీ డిఎస్సి యొక్క సాధనలో, మీ యొక్క ఉద్యోగ ప్రయత్నంలో, మీరు టీచర్ కావాలనే లక్ష్యాన్ని సాధించడంలో కొంతవరకు కూడా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మీకోసం అన్ని బుక్స్ రిఫర్ చేసి ఎఫర్ట్ అనేది పెట్టి మీకోసం అందించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి, డెఫినెట్గా ఆ స్కోర్ అయితే సాధించండి. ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. PDF అయితే దగ్గర ఉంచుకోండి, జిరాక్స్ చేయించుకొని చదువుకుంటూ ఉండండి రెగ్యులర్గా. ఈ విధంగానే నెక్స్ట్ రాబోయే క్లాసులలో అతి త్వరలోని మార్చ్, ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ కవర్ చేద్దాం అప్ టు డిఎస్సి నిర్వహించే వరకు. అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అయితే పనికొస్తాయి. జస్ట్ ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.